దేవాలయాల్లో రావి చెట్టు, వేప చెట్టు రెండూ కలిసి ఉంటాయి కదా. అటువంటి వృక్షాలకి భక్తులు కూడా పూజలు చేస్తారు, ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఇలా ఉన్నటువంటి జంట వృక్షాల యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? భారతీయ జీవన విధానం అంతా విద్య అవిద్యల కలయికమ్మ. విద్యాంచ అవిద్యాంచ ఎత్తత్వేద ఉభయం సహా అవిద్యయామృతం తీత్వా విద్యయామృతమశ్నుతే అని చెబుతుంది ఈశావాస్యోపనిషత్తు. అంటే ఎక్స్టర్నల్ ఎక్స్పెరిమెంటబుల్ సైంటిఫిక్ నాలెడ్జ్, ప్రత్యక్ష ప్రయోగాత్మకమైన విజ్ఞానం ఆధునిక విజ్ఞానం. దానికి ఎటర్నల్ ఎక్స్పీరియన్సబుల్ స్పిరిచువల్ నాలెడ్జ్ అంటే అనుభవైకమైన ఆధ్యాత్మిక విద్యను కూడా జోడిస్తే అదే భారతీయ జీవన విధానం. ఈ రావి చెట్టును వేప చెట్టును కలిపి మనం దేవాలయాల్లో పూజించడం వెనకాల ఉన్న విశేషాన్ని మనం గమనించగలిగితే ఈ సత్యం మనకు బోధపడుతుంది. మనము రావి చెట్టు అంటే అశ్వత్థ వృక్షాన్ని నారాయణ స్వరూపంగా భావిస్తాం. దానిలో అణువు ఆ విష్ణుతత్వం నిండి ఉన్నది అని. ఎందుకని ఇలా మనం ఆ రావి చెట్టును పూజిస్తాము అంటే, రావి చెట్టు నుంచి వచ్చేటువంటి ఆ గాలి ఏదైతే ఉందో అది అద్భుతమైన ప్రాణశక్తిని నీకు అందిస్తుంది. అందుకే శని దోషం ఉన్న వాళ్ళని రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయమంటారు, రావి చెట్టును కౌగలించుకోమంటారు. ఇలా వృక్షాన్ని ఆరాధిస్తూ అద్భుతమైన ఆనందాన్ని అందుకునే విజ్ఞానం కేవలం భారతీయుడికి మాత్రమే తెలుసు. అందుకే రాముణ్ణి వర్ణిస్తూ వాల్మీకి నివాస వృక్ష సాధూనాం అంటాడు. సాధువులందరికీ వృక్షంలాగా. ఎలాంటి వృక్షము అంటే నీడనిచ్చి నివాసాన్ని, పండునిచ్చి భుక్తిని అందించగలిగినటువంటి పరమాత్మ స్వరూపమే రామచంద్రమూర్తి అని. ఇలా అద్భుతమైన ప్రాణశక్తి ఎల్లవేళలా ఇస్తుంది రావి చెట్టు. అందుకని ఏ విధంగానైతే శ్రీ మహావిష్ణువు స్థితికారకుడై అనునిత్యము నిన్ను కాపాడుతూ ఉంటాడో అలా అశ్వత్థ వృక్షము నిన్ను కాపాడుతుంది. అందుకే గురుచరిత్రలో కూడా 60 ఏళ్ల వయస్సు కలిగిన గంగాంబ నాకు ఇంకా సంతానం కలగదు, ఎన్నిసార్లు అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణ చేసినా ఏం లాభం అని నృసింహ సరస్వతి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే, అమ్మ అశ్వత్థ వృక్షాన్ని నిందించకు, నీవు నేను చెప్పినట్టు ప్రదక్షిణ చెయ్యి, నీకు సంతానం కలుగుతుంది అని అశ్వత్థ వృక్షాన్ని ఎలా ఆరాధించాలో గురుచరిత్రలో చెప్తారు స్వామి. అలా అశ్వత్థ వృక్షాన్ని పూజించి 60 ఏళ్ల వయస్సులో సంతానాన్ని పొందుతుంది గంగాంబ. కాబట్టి నీలో ఉన్న రుగ్మతలనన్నింటినీ పోగొట్టగలిగిన అద్భుతమైనటువంటి సాధనము, ఔషధము అశ్వత్థ వృక్షం. అక్కడికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపారాధన చేసి సూర్యుడికి అర్ఘ్యాన్ని కూడా నువ్వు ఇవ్వగలిగితే నీ గ్రహదోషాలన్నీ పోతాయని చెబుతుంది జ్యోతిష శాస్త్రం. ఇలా ఆయుర్వేదంలో కావచ్చు, జ్యోతిష శాస్త్రంలో కావచ్చు, ఆధునిక విజ్ఞానంలో కావచ్చు అశ్వత్థ వృక్షాన్ని విశేషంగా కీర్తించటం జరిగింది. మరి అలాంటి వృక్షాన్ని నువ్వు దేవాలయంలో ఉంచినప్పుడు, దేవాలయం అనేది ఛార్జింగ్ సెంటర్. అక్కడికి ఏ మంత్రము, తపము, జ్ఞానము లేనటువంటి పామరులు కూడా వస్తారు. వారికి ప్రయోజనం కలగాలి అంటే అశ్వత్థ వృక్షంతో పాటు వేప చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఇలా పాముకు పాలు, చీమకు పంచదార పోయు కర్మభూమి మనది అంటాడు ఒక మహాకవి. ఇక్కడ అణువులో ఆ పరమాత్మ స్వరూపాన్ని చూసే అలవాటు ఉంది. కాబట్టి వృక్షంలో ఉన్న మాహాత్యాన్ని గుర్తించి దానిని ఏ విధంగా ఆరాధిస్తే అది నీకు ప్రయోజనాన్ని కలగజేస్తుందో తెలుసుకున్న ఋషులు ఈ వేప చెట్టుకు రావి చెట్టుకు కలిపి వివాహ మహోత్సవాన్ని ఏర్పాటు చేసి తద్వారా ప్రజలందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తున్నారమ్మా. అందుకే దేవాలయాలలో మనకు అశ్వత్థ వృక్షము 900 సంవత్సరాల నుంచి 1500 సంవత్సరాల దాకా బ్రతుకుతుందట. అంటే ఎంత జీవశక్తి ఉండాలి. ఒక పుష్పాన్ని పొద్దున పెడితే సాయంత్రానికి వాడిపోతుంది, కానీ ఆ వృక్షం అని 100 సంవత్సరాలు జీవిస్తుంది. అంటే అంత గొప్ప అద్భుతమైన ప్రాణశక్తి దాంట్లో నిబిడీకృతమై ఉందన్న సత్యాన్ని మనం గమనిస్తూ వృక్షాన్ని ఆరాధించే భారతీయుని యొక్క విజ్ఞానానికి చేతులెత్తి నమస్కరిస్తూ దాన్ని అవలంబించే ప్రయత్నం